మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి మాటలే తప్ప చేతులుండవా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. హన్మకొండ జిల్లా దేవన్నపేట పంప్ హౌస్ ను ఆయన పరిశీలించారు. దేవన్నపేట పంప్ హౌస్ లో 3 పంపులు నడవడం లేదని అన్నారు. నదిలో నీళ్లు ఉన్నా ఎందుకు మోటార్లు ఆన్ చేయలేదని విమర్శించారు. రైతుల పట్ల కాంగ్రెస్ చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హరీష్ రావు సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదనంగా 1 ఎకరానికి అయినా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఉన్న ప్రాజెక్టులను కూడా నడిపించడం చేతకావటం లేదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంప్ హౌస్ లో 10 మోటార్లు ఉంటే ఎందుకు 5-6 మోటార్లే నడుపుతున్నారు? మిగతా మోటార్లు ఎందుకు బంద్ పెట్టినారు? రైతులు పంట పండియద్దనా, పంటలు ఎండబెట్టాలన్నా, రైతుల మీద పగబట్టినరా, లెక్కలేనితనమా, మోటార్లు మెయింటెనెన్స్ చేయడం లేదా? ఎందుకు భీమ్ గన్పూర్ పంప్ హౌస్ లో 10 మోటార్లకు 5 లేదా 6 నడుస్తున్నాయి? ఎందుకు 2600కు 1500-1600 నీళ్లే లిఫ్ట్ చేస్తున్నారు? ఫుల్ కెపాసిటీలో మోటార్లు ఎందుకు నడపడం లేదు? దేవన్నపేట పంప్ హౌస్ లో మోటార్లు ఎందుకు బంద్ పెట్టినారు? గండి రామారం లిఫ్ట్ పంపు ఎందుకు బంద్ అయింది? ఎందుకు రిజర్వాయర్లలో నీళ్లు నింపడం లేదు? రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాల నుంచి భూసేకరణ ఎందుకు జరగడం లేదు? పంట కాలువలు తవ్వడం, పిల్ల కాలువలు తవ్వడం, కాలువలు తవ్వే తెలివి కూడా లేదా? సబ్ స్టేషన్లు అయిపోయినాయి, పంప్ హౌస్ అయిపోయింది, మోటార్లు బిగించాం, ఎవ్రీథింగ్ అయిపోయింది కదా. కాలువలు తవ్వి నీళ్లు ఇవ్వలేరా మీరు? అక్కడ సమ్మక్క బ్యారేజ్ కట్టింది బీఆర్ఎస్. లాంగెస్ట్ టనల్ 50 కిలోమీటర్ల టనల్ పూర్తి చేసింది బీఆర్ఎస్. పంప్ హౌస్ నిర్మించింది బీఆర్ఎస్. కాలువలు తవ్వి కూడా రైతాంగాన్ని నీళ్లు ఇవ్వలేరా? మేకపోతు గాంభీర్యం, పెద్ద పెద్ద మాటలు, డైలాగులు కొట్టిన మంత్రులు ఎక్కడ పోయినరు? ఈ జిల్లా ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా? రైతులంటే మీకు పట్టింపు లేదా? అటు యూరియా దొరకదు, రైతు బంధు పడదు, ఎప్పుడొచ్చే దేవాదుల నీళ్లు కూడా రావా? నదిలో నీళ్లు కిందికి ఆంధ్రప్రదేశ్ కు జారవిడుస్తున్నారు. నీళ్లు కిందికి పోతున్నాయి, నీళ్లు ఎత్తిపోసుకునే తెలివి కూడా లేదా? తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా ఫెయిల్. ఇలా గోదావరి మీద గోదావరి బంకచెర్ల కడతాం, గోదావరి నల్లమల్ల సాగర్ కడతాం అని చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే దేవాదులకు నీళ్లు లేపబోయా అంటే లేపకుండా కిందికి నీళ్లు వదులుతుండు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ రిపేర్ చేయమంటే చెయ్యడు. బ్యారేజ్ లేకుండా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయొచ్చు అంటే అక్కడ మోటార్లు ఆన్ చేయడు. అంటే నీ ఉద్దేశం ఏంది? మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తద్దు, దేవాదుల దగ్గర నీళ్లు ఎత్తద్దు, సీతమ్మ సాగర్ పూర్తి కావద్దు, నీళ్ళని కిందికి ఆంధ్రకు పోవాలన్నా? అంటే బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావా?